భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నానని తెలియజేశారు. నియోజకవర్గంలో విద్యా వసతుల గురించి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, నియోజకవర్గంలో ఏ పాఠశాలలో ఇబ్బంది వచ్చినా వెంటనే తనకు తెలియజేయాలని, వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అదే పాఠశాలలో దమ్మపేట మండల అంగన్వాడీ టీచర్స్ కు నూతన సిలబస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ యొక్క సమస్యలను మా ప్రచారం ఉంటామన్నా దాని ప్రభుత్వం దృష్టి నేను తీసుకెళ్ళిపోతామన్నా దాన్ని సాధించే ప్రక్రియను నేను ముందంతా తెలియజేస్తాను. అలాగే మీకొక్క చిన్నపిల్లల్ని అంటే బాలగుడిలో తయారు చేసే బాధ్యత మీ చేతిలో పెడతా ఉన్నాం. మారుతున్నటువంటి కాలానుగుణంగా ప్రభుత్వ ఆలోచనలు అదేవిధంగా సామాజిక స్పృహణ దృక్పథంతో చేసేటటువంటి ఏదైతే ఈ కరికులం యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అంటే రోజువారీ కార్యక్రమంలో ఇంకా పిల్లలకి మనం ఏమందిస్తే మీ అందరూ చేస్తాం. చక్కగా పిల్లల్ని ఇంకా మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి. నా తరఫున మీకు పాఠశాలకు సంబంధించిన సామాగ్రి మెటీరియల్స్ కానీ అలాగే అక్కడ ఏదైనా నీడ ఐటమ్స్ ఉంటాయో అక్కడ పిల్లలు ఎప్పుడు కూడా చిన్న పిల్లలు బయట ఎక్కువగా ఉండేటటువంటి ఆపరేషన్ గవర్నమెంట్ ఎలా ఉందో మార్గదర్శనం చేయండి. నా తరఫున అంగన్వాడీ స్కూల్ శాంక్షన్ ఇస్తాను, ఎలక్ట్రికల్ ఇస్తాను, అలాగే టాయిలెట్ సంబంధించినట్టు కూడా నేను ఇస్తాను. ఏదైతే దాన్ని ఇంతకు అడగలించారో ఇప్పుడు మళ్ళీ నేను సబ్మిట్ చేసిన తర్వాత కొత్త మోడల్స్